ఇది అగర సరస్సు జంక్షన్ దగ్గర ఉన్న జగన్నాథస్వామి ఆలయానికి వచ్చాము. ఇక్కడ ఉపాలయాలు, గణేష్ ఆలయం ఉంది, శివాలయం ఉంది. తర్వాత ఈ మెయిన్ ఆలయం చుట్టూ కూడాను అనేక రకాలైన విగ్రహాలవి చెక్కబడి ఉన్నాయి. చాలామంది భక్తులు వస్తున్నారు, దర్శించుకుని వెళుతున్నారు. ఎక్కువ ఎక్కడా కూడాను క్రౌడ్గా లేదు. శివాలయం తర్వాత ఇలా ముందుకు వెళితే అక్కడ ఉపాలయం ఒకటి కనపడుతుంది. అది విమలాదేవి ఆలయం. ఆ తర్వాత ఇక్కడ అనేక రకాల మూర్తులు చెక్కబడి ఉన్నాయి. ఇవన్నీ కూడాను అక్కడి స్టైల్, ఒరిస్సా స్టైల్ మందిరం విగ్రహాలు ఆ విధంగా కనపడుతున్నాయి. తర్వాత ఇక్కడ పైన రెపరెపలాడుతున్న జెండా చూస్తే మనసు చాలా సంతోషం అనిపించింది. ఒక ఎల్లో కలర్ పసుపు పచ్చటి రంగు జెండా రెపరెపలాడుతూ ఉందన్నమాట ఆ పైన. తర్వాత ఇక్కడ చక్రం కూడా, సుదర్శన చక్రం కూడా కనపడుతూ ఉంటుంది గోపురం పైన. అలాగే ఉపాలయం పైన కూడా ఉంది ఈ సుదర్శన చక్రం. ఆ తర్వాత ఇక్కడ గోపురం 3 వైపులా కూడాను సూర్యుడి యొక్క చిహ్నం చెక్కబడి ఉంది. ఆ పైన కనపడుతుంది రౌండ్గా. దాని చుట్టూ కొంచెం డెకరేషన్ ఉంది. అది సూర్యుడి చిహ్నం అన్నమాట. ఈ కింద పసుపచ్చ బట్ట కట్టింది ఈ విగ్రహం నరసింహస్వామి విగ్రహం అయి ఉంటుంది. ఇది విమలాదేవి గుడి. అలా చుట్టూ వెళితే అటువైపు పక్కకి కమలాదేవి గుడి ఉంటుంది. ఆ తర్వాత అదిగో సూర్యుడి విగ్రహం చిహ్నం కనపడుతుంది. ఆ తర్వాత చాలామంది భక్తులు, ఒరిస్సా వాళ్ళే కాకుండా ఇక్కడ మన అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. మెయిన్ రోడ్డు మీద జంక్షన్లో ఉన్నా కూడా ఇంకా దీని చుట్టూ కిందికి వెళితే ఇంకా 8 ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది భూదేవి వరాహస్వామి ఈ విగ్రహం ఇక్కడ ప్రముఖంగా కనపడుతుంది. ఇంకా పక్కకి వెళితే నరసింహస్వామి విగ్రహం కూడా కనపడుతుంది. హైదరాబాద్లో కూడా ఉంది ఇలాంటి జగన్నాథ స్వామి ఆలయం. తరువాత అంటే అందరూ పూరి వెళ్ళి చూడలేకపోయినా కూడా కనీసం ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. చాలా సంతృప్తిగా అనిపించింది దర్శనం కానీ, లేకపోతే ఈ పరిసరాలు కానీ, ఈ వాతావరణం కానీ, ప్రశాంతత కానీ. ఇక్కడ పెద్దగా అర్చనలు అవి చేస్తున్నట్టు కనపడలేదు. పళ్ళెల్లో మనం కావలసినంత అనుకున్నంత దక్షిణ వేయడం, లేకపోతే హుండీలో వేయడం, లేకపోతే ఇంకా ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే QR కోడ్ అది ఉన్నాయి. ఆ విధంగా మనం డొనేషన్ ఇవ్వచ్చు. అయితే ఈ ఏరియాలో ఉన్న ఈ హనుమంతుడి విగ్రహం 102 అడుగులు పొడుగుంది అని చెప్పి ఇంటర్నెట్లో చూశాను. అదొకటి చాలా ప్రముఖంగా కనపడుతుంది ఇక్కడ. తర్వాత చెన్నకేశవ స్వామి ఆలయం. ఇదిగో ఇది త్రివిక్రమ అవతారం అనుకుంటాను. ఇదిగో ఇది విగ్రహం, హనుమంతుడి విగ్రహం.